పంక పార్టీలు బస్సు కట్టుకొని పోతుంటే ప్రజలు బాయ్ బాయ్ చెప్పుకుంటూ పోతున్నారు. వైసీపీ సాధికారక యాత్ర కాదు, సావగొట్టే యాత్ర. ఎక్కడ పెట్టినా తుస్సుమంటున్నది. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను కాళ్ళు చేతులు పట్టుకొని అడుక్కొని తోలుకొచ్చి కుర్చీలలో కూసబెడుతున్నారు. కానీ మంత్రుల పనికి మాలిన ముచ్చట్లు వినలేక, వాళ్ళ అబద్ధాలు విని తట్టుకోలేక అందరూ వచ్చిన దారేంటనే ఇంటికి పోతున్నారు. మంత్రులు మాట్లాడినంతసేపు ఉండుర్రి, మీకు దండం పెడతామని మొక్కుతున్న అక్క చెల్లెమ్మలు ఆగకుండా పోతున్నారు. ఒక్క జాగలని కాదు, పంక పార్టీలు ఎక్కడ సావగొట్టే యాత్ర పెట్టినా ఇదే పరిస్థితి. ఖాళీ కుర్చీలకు అబద్ధాలు చెప్పిపోతున్నారు మంత్రులు. ఇంతోటి తుసు యాత్రకు పెద్ద పెద్ద స్టేజీలు, లక్షల రూపాయల ప్రజల పైసలు ఖర్చు. పోనీ యాత్రలతోని ప్రజలకేమైనా లాభం అవుతుందా అంటే అది లేదు. నడి రోడ్డు మీద స్టేజ్ వేసి మీటింగులు పెడుతుంటే ప్రజలు అటు ఇటు తిరగలేక ఆగమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు ఎన్నో ఊరి బయట నిలబెడుతున్నారు. పంక పార్టీల సావగొట్టే యాత్రలతోని జనానికి ఆటో ఖర్చులు ఎక్కువైతున్నాయి, వ్యాపారాలు పాడైతున్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్ళు నష్టపోతున్నారు. ఇప్పటికే బాదుతున్న జలగన్న ఈ తుసు యాత్రలతోని ఇంగింత నరకం చూపిస్తున్నాడు జనానికి. జలగన్న పీడ ఎప్పుడు ఈరగడైతుందో ఏమో అని ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు.